పూజ్యులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాజీ గవర్నరు మాజీ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పెద్దలు కె రోషయ్య గారి సంస్మరణ సభలో 4 మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి అజాత శత్రువు ఇవాళటి రాజకీయాలలో ప్రతి ఒక్కరు కూడా నేర్చుకునేది ఉన్నది ఆయనతో. నిజంగా చెప్పాలంటే రోషయ్య గారు ఏ ముఖ్యమంత్రి ఉన్నా వారికి సరి అయిన సలహాలు ఇచ్చిన ఏకైక వ్యక్తి ఉన్నట్టు అది రోషయ్య గారే. అది రాజశేఖర రెడ్డి కావచ్చు, లేదు ఎన్ జనార్దన్ రెడ్డి కావచ్చు, విజయభాస్కర్ రెడ్డి కావచ్చు, అందరికీ కూడా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి దగ్గర కూడా చెన్నారెడ్డి గారికి చాలా నాలెడ్జ్, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఏ సబ్జెక్ట్లో అప్పుడప్పుడు రోషయ్య గారి సలహాలు కూడా తీసుకున్నటువంటి సంఘటన నాకు తెలుసు. ఎందుకంటే నాకు రోషయ్య గారికి పరిచయం, నేను యువజన కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచే పరిచయం. తర్వాత నేను ఆయన కలిసి ఒకేసారి ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు, సెకండ్ టైం 1980లో నాకు సంజయ్ గాంధీ గారు ఎమ్మెల్సీ ఇవ్వడం, వారు నేను ఇద్దరం ఒకేసారి, ఆయన రెండోసారి నేను ఫస్ట్ టైం కావడం. అప్పటి నుంచి మా ఇద్దరికి పరిచయం. గొప్పతనం ఏంటంటే నేను ఆయన కౌన్సిల్లో ఆయన మాట్లాడే తీరు, నా స్పీడ్ చూసి ఆఖరుకు రామారావు గారు కౌన్సిల్నే బ్యాన్ చేసేసాడు. ఏమిటి అంటే రోషయ్య గారు సురుకులు పెడతా ఉంటే ఇవాళ లెక్క మాటలు కాదు, ఇవాళ తిట్ల పురాణమే అయింది. రోషయ్య గారు మాట్లాడితే దాంట్లో ఒక మెసేజ్ పోయేది, ఇండైరెక్ట్గా క్రిటిసైజ్ చేసేది, కానీ జనానికి ఏది మెసేజ్ పోయేది. ఇప్పుడైతే ఏం మాట్లాడుతున్నారో బాబు, అసలు రాజకీయ నాయకులు అంటే అసహించుకునే రోజులు వస్తున్నాయి. కనుక రోషయ్య గారి లాగా మాట్లాడేది నేర్చుకోవాలని చెప్తున్నా. అంతేకాదు ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా కానీ ఏ హోదాలో ఆయన పార్లమెంట్ అసెంబ్లీలో నేను అనుకుంటా 14-15 సార్లు ఏది బడ్జెట్ ప్రొవైడ్ చేసిన వ్యక్తి. అంతటితో కాదు, ఆయనలో ఒక మంచి గుణం ఏమిటంటే అపోజిషన్ కూడా గౌరవించే కల్చర్ అయినది. ఇవాళ ఎవడన్నా అపోజిషన్ గౌరవిస్తుండా? అపోజిషన్ అంటే లెక్కనే లేదు. అందుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడు, పదవిలో ఉన్నవాడు ప్రభుత్వంలో ఉన్నవాడు అపోజిషన్ ఈక్వల్ అన్నాడు, వారికి కూడా అవకాశం ఇవ్వాలన్నాడు. కానీ ఇలా అపోజిషన్ కలిసే నాయకులే లేకుండా పోతున్నారు. తిట్ల పురాణం అయిపోయింది, మాటల పురాణం అయిపోయింది. ఇక రాజకీయ నాయకులంటే ప్రజలు అసహించుకునే రోజులు వస్తాయని నేను బాధపడుతున్నా. నాయకుడు అంటే రోషయ్యలాగా మాట్లాడేది కరెక్ట్గా, ప్రజలకు ఏది ఉపయోగపడుతుందో అపోజిషన్కి ఏది జవాబు చెప్పాలనో చెప్పేవాడు. అంతేకాదు, ఇప్పుడు నేను ఆయన వీడియో చూశాను, ఆయన చేసిన గొప్పతనాలన్నీ చెప్పారు. కానీ ఆయన 2009లో ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు మాత్రం నాకు చాలా బాధ ఉన్నది. అగ్రకులాలలో కేవలం రోషయ్య గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎంత ఇబ్బంది పెట్టాలనో పెట్టారా, ఇది వాస్తవం చెప్పుకోవాలి. అంటే రోషయ్యకు తెలివి లేదనా, రోషయ్యకు చదువు రాదనా, రోషయ్య అన్ని విధాల అనుభవం ఉన్నదనా, అయినప్పటికీ కూడా ఈ రోషయ్య ఏమిటి, ఈయన ఉండడం ఏమిటి అని సంవత్సరం లోపలే దించినటువంటి ఘనత ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మా మిత్రుడు ఎవరో ఆడియో రికార్డులో అన్నీ చెప్పాడు, కానీ ఆయనకు జరిగిన అన్యాయం గురించి చెప్పలే. నేను చెప్తా, నిజంగా కూడా ఈనాడు నిజంగా కూడా చాలా బాధ ఉన్నది నాకు. ఆయన ఎన్నోసార్లు ఏమి అనుమంతరావు నేను రాజీనామా చేస్తా. ఎందుకు చేస్తావు సార్, నీకు సోనియా గాంధీ అవకాశం ఇచ్చింది, యూ షుడ్ ఫినిష్, ఏది నీ టర్మ్ వరకు ఉండాలన్నా. ఆయన రోజు ఏదో మాట్లాడడం, ఆయన మాటలు ఏది పడలేక రాజీనామా చేసిన సంగతి అందరికీ తెలుసు. అంటే కేవలం ఒక వ్యక్తే, ఒక వర్గమే, అగ్రకులాలలో కూడా ఒక వర్గమే పెరగాలనా?
ప్రజాసేవలో అందరికీ అవకాశం ఉంటుంది, అది గమనించాలి. అన్నిటికంటే లాస్ట్ ఒకటే పాయింట్, నేను ముఖ్యంగా ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అపోజిషన్ లెక్క చేస్తలేదు. అపోజిషన్ కూడా అడ్వైస్ తీసుకోవాలి, అపోజిషన్ లెక్కలే తీసుకోవాలి. రోషయ్య గారు ఎన్నడన్నా ఇష్యూ వచ్చినప్పుడు అపోజిషన్ పిలిచి మాట్లాడేవారు, అది సలహా ముఖ్యమంత్రులకు కూడా ఇచ్చేవారు. కనుక ఏదైనా అజాత శత్రువు ఒక చిన్న మారుమూల కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి వచ్చిందంటే నాకు చాలా సంతోషం. రోషయ్య గారికి ఆయన పడుతున్నటువంటి దసరా రోజు పోయి, సార్ యూ విల్ కంటిన్యూ యాజ్ యువర్ టర్మ్ అంటే ఏముండాలి హనుమంతరావు, రోజు చూస్తున్నావు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అన్నారు. ఎవరెవరు ఇబ్బంది పెట్టిరో నాకు తెలుసు, వాళ్ళ పేర్లు చెప్పేది అవసరం లేదు. కానీ సమాజంలో అందరికీ అవకాశం ఇవ్వాలి. నా ఉద్దేశంలో అందరు కూడా మనుషులమే, కానీ కేవలం ఒకే వర్గం వారు అగ్ర కులాలంటే కొందరే ఉండడం కాదు, అందరం కూడా ఉండాలి. ఇవాళ అన్నాడు సామాజిక న్యాయం అన్నాడు కేసీఆర్, ఇవాళ సామాజిక న్యాయం ఉందా? కనుక నా ఉద్దేశంలో వచ్చే రోజులలో తప్పనిసరిగా సామాజిక న్యాయం ఉంటుంది. ఎందుకంటే రోషయ్య లాంటి పెద్దలకు వచ్చినటువంటి అవకాశాన్ని వారు వృధా చేయలే. 10 మందికి ఉపయోగపడ్డాడు, రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన చనిపోయినా ప్రతి ఒక్కరు కూడా బాధపడ్డారు, నేను కూడా బాధపడ్డా. ఇక నేను ఎక్కువ మాట్లాడకుండా ఆయన అజాత శత్రువు, ఆయన ఆలోచనను కూడా ప్రజెంట్ గవర్నమెంట్ ఉపయోగించుకోవాలి, అపోజిషన్ కాన్ఫిడెన్స్ గా తీసుకోవాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. రోషయ్య గారు ఏదైనా మాట అంటే తప్పనిసరిగా దాంట్లో డెప్త్ ఉంటేనే అది చేయగలుగుతూనే చెప్పినటువంటి వ్యక్తి. ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఇంట్రడ్యూస్ చేశారు అసెంబ్లీలో. వీళ్ళు ఎప్పుడు కూడా వెనుకకు పోయేది లేదు. అపోజిషన్ ఇండైరెక్ట్గా క్రిటిసైజ్ చేసినా చూసేవాడు అప్రిషియేట్ చేసేది. ఇవాళ ఎవరేం మాట్లాడుతుందో తెలియదు, ఎవరెవరిని తిడుతుందో తెలియదు. రాజకీయాలంటే ఉందాగా ఉండాలని చెప్తూ ఏదైనా రోషయ్య గారి సభలో మరొకసారి ఆయనకు నివాళులు అర్పించు, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.